చూస్తున్నాము. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ట్వీట్ చేశారు. ఆమె స్పందన చూసి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నట్లుగా తెలుస్తోంది. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా ఈ కామెంట్ అయితే చేశారు. మొత్తానికైతే ఈ కామెంట్ చూసిన వాళ్ళంతా ఏంటి ఇలా చేశారు అంటున్నారు. కొంతమంది మాత్రం హాస్యాస్పదంగా ఉంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే కవిత ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతల మీద అయితే టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన సందర్భాలు మనం చూసాము. ఇప్పుడు డైరెక్ట్ గా బీఆర్ఎస్ నే చేస్తున్నట్లుగా ఈ ట్వీట్ అయితే అనిపిస్తుంది. కర్మ హిట్స్ బ్యాక్ అంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఓటమి పాలవటం హిట్స్ బ్యాక్ అనే అర్థాన్ని చూపిస్తుంది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా ఇక కవిత కామెంట్స్ మాత్రం ఇప్పుడు భిన్నాభిప్రాయాలను అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా కూడా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఇప్పుడు కవిత ట్వీట్ డైరెక్ట్ గా బీఆర్ఎస్ కి తగిలింది అనుకోవాలా? రైట్, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అక్కడ పరాజయం పాలైంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలోనే కవిత కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత జాగృతి అధినేత్రి, ఆమె అయితే ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అర్థం కర్మ హిట్స్ అనే మాత్రం చేశారు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించే ఆమె చేసి ఉంటుంది అని ఆలోచించడంలో ఎలాంటి అనుమానాలు కూడా లేవు. ఖచ్చితంగా అటు నిపుణులు, విశ్లేషకులు సైతం ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఉద్దేశించే ఆమె ఖచ్చితంగా దాన్ని ఉద్దేశించే ట్వీట్ చేసిందని చెప్పేసి అందరూ భావిస్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆమె సస్పెండ్ అయిన తర్వాత తాను తన ఎమ్మెల్సీ పదవికి అలాగే తన పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేసి ఇక జాగృతి వేదికగా తన పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారము తన పొలిటికల్ కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంటే జనయాత్ర అంటే మొత్తం మీద ఈ తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తను అంటే పర్యటిస్తా ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈ రోజు మెదక్ జిల్లాలో తాను పర్యటిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. నిన్నటి వరకు అటు సిద్దిపేట, వరంగల్ అవన్నీ కూడా అంటే అన్ని జిల్లాలను కూడా తాను పర్యటిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో కూడా ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను కర్మ హిట్స్ బ్యాక్ అనే ఒక ట్వీట్ చేయడం అనేది ఖచ్చితంగా పొలిటికల్ గా ఒక సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఈ ట్వీట్ చేస్తుంటుంది అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నది కేటీఆర్, తన సొంత కవిత గారి సొంత అన్న. ఇక బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ తన తండ్రి. మరి తండ్రిని సొంత అన్నను ఉద్దేశించే కర్మ హిట్స్ బ్యాక్ అని చేసిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తాను బయటకు వచ్చినప్పుడు కూడా తన తండ్రి పైన కానీ తన అన్నగారి పైన కానీ ఎలాంటి వేరే అంటే అపనమ్మకం కానీ అగౌరవం కానీ పైన అయితే విపరీతమైన ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ట్వీట్ అనేది ఖచ్చితంగా కేటీఆర్ ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసి ఉంటుంది అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని స్కంధాల పైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ తన భుజ స్కంధాల పైన మోసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక డే 1 నుంచి చివరి రోజు వరకు ఆయన ప్రచారం గాని, ఆయన వ్యూహాలు గాని, ఆయన దిశానిర్దేశాలు గాని చేస్తూనే అక్కడ ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతను గెలిపించాలని ఎంతో తాపత్రయపడ్డారు. కానీ అయినప్పటికీ ఫలితాలు మారాయి. బీఆర్ఎస్ పార్టీని కాదని ఈసారి జూబ్లీహిల్స్ ప్రజానికం మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. ఈ నేపథ్యంలో కవిత ట్వీట్ అనేది ఖచ్చితంగా సంచలనంగా మారింది. అదేదో సినిమాలో చెబుతుంటారు కదా, శత్రువులు ఎవరి రూపంలో ఉండరు, మన తోబుట్టుల రూపంలోనే, ఆడపిల్లల రూపంలోనే ఇంట్లోనే తిరుగుతుంటారు అన్నట్టు ఇప్పుడు కవిత యొక్క మాటలను అయితే అదే విధంగా చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి తిక్క కుదిరింది అనేలాగానే ఆమె ట్వీట్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఇక మీదట బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు ముందుకెళ్ళినా ఇక కవిత మాత్రం ఇలాంటి ఒక వైఖరిని అయితే చూపించబోతుంది అనేది కూడా ఈ ట్వీట్ తోటి అర్థమైపోతుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కలిసే అవకాశం ఉండొచ్చని కొన్ని వర్గాలు అయితే చెప్పాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావచ్చు, పుట్టింటి మీద అలిగిన ఆడబిడ్డ ఎన్ని రోజులు బయటకని పోతుంది, ఎన్నాటికైనా మళ్ళీ పుట్టింటికి రావాల్సిందే అన్న చందంగానైతే అయితే చాలా మంది విశ్లేషకులు వచ్చారు. కానీ తాను మాత్రం ఇప్పుడు జరుగుతున్న ఈ నేపథ్యంలోనే అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి ఒక గాయమైందని చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోవడంతో ఆ గాయం పైన కవితకు ఇప్పుడు కారం చల్లినంత పని అయితే చేసింది. కాబట్టి
ఖచ్చితంగా ఇక కవిత మాటలు అయితే బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ ను, కేసీఆర్ ను ఉద్దేశించే ఆ ట్వీట్ చేసింది అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇక కవిత తదుపరి కార్యాచరణ ఏంటి అనేది తాను ఇప్పటివరకు అయితే చెప్పలేదు. కానీ ప్రస్తుతము యాత్ర పేరిట మాత్రం తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతా ఉన్నది. దీనిపైన ఇప్పటికే ఈ ఓటమి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దానిపైన మాట్లాడారు. ఇక తను అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం వల్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజానికానికి పెద్ద ఎత్తున లాభం చేకూరింది. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయంగానే ఆయన చెప్పుకున్నారు. దాని తర్వాత ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఈ ఏదైతే మెజారిటీ అలాగే గెలుపునైతే ఆయన ఆహ్వానించారు. అభివృద్ధి పనుల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని, అటు బీజేపీ మంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని సహకరించాలి. అందరూ సహకరిస్తేనే తెలంగాణ ముందడుగు వేస్తుంది, ముందుకు వెళ్తుంది. ఈ ఎన్నికలు జరుగుతున్నంత సేపు పార్టీల వారిగా కొట్టుకున్నాము, సరిపోయింది. ఎన్నికల్లో ఫలితాలు తేలిన తర్వాత ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సైతం చాలా హుందాగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మొత్తం మీద బిఆర్ లో కూడా కాస్త ఆగ్రహాన్ని కలిగిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. చూడాలి మరి ఈ పరిణామాల దృష్ట్యా అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, కేసీఆర్ గాని వాళ్ళు ఎలా తీసుకుంటారు, దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది మరి రానున్న రోజుల్లో తెలుస్తుందని భావించవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.